హాయ్ అండి. ఈరోజు ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేయాలండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకొని అది ఫ్రై చేసి గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి వేసి ఆయిల్లో ముల్లంగి వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి కాసేపు కలబెట్టి మూత పెట్టేసేయాలి. బాగా మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా బాగా మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కాస్త అలా కలుపుకొని తీసేయడమేనండి. ఇలా మిక్సీలో అవన్నీ వేసుకొని ముల్లంగి కూడా వేసి వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయింది.